దేవుని నామానికి ఘనత కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యము మనం చదువుకుంటున్నాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు భక్తుడు కొరింథీ సంఘస్థులకు లేదా మనకందరికీ ఇచ్చేటటువంటి హెచ్చరిక ఇది. సర్పము ఏదైనా తోటలో హవ్వ మనసును చెరిపివేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి అది ఒక అపవాది సర్పం రూపంలో ప్రవేశించి హవ్వను అడుగుతున్నాడు, ఈ చెట్టు కాయలు తినకూడదన్నాడా దేవుడు? అంటే దాన్ని తాకకూడదన్నాడు అని చెప్పింది. అయితే సర్పం ఏమంటుందంటే, మీరు దాన్ని తిని చూడండి, తినిన రోజున మీరు దేవతలు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడుతుంది అని చెప్పినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, అవ్వకి మరి ఏదో ఒక ఉన్నతమైన స్థితికి రావాలని ఆశ కలిగింది. ప్రమోషన్ అంటే అందరికి ఇష్టమే కదా. చేసిన స్థితిని ఇప్పుడు చేసే ఉద్యోగం నుంచి ఇంకొక మెట్టు నేను ఎక్కిస్తానంటే ఏ ఉద్యోగి అయినా కూడా ఏం చేస్తారు, కొంత డబ్బులు తీసుకురా నీకు నీ ప్రమోషన్ ఇస్తానంటే ఖచ్చితంగా ఇక్కడ అప్పు చేసి అయినా తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకంటే ప్రమోషన్ కావాలి కదా. మరి ఇప్పుడు సర్పము కుయుక్తిగా అవ్వతో మాట్లాడింది, నువ్వు తింటే నువ్వేమవుతావు, ఇప్పుడు మామూలు మనిషిగా ఉన్నావు, నువ్వు తిని చూడు, తింటే నువ్వు దేవత అవుతావని చెప్పింది సర్పము. వెంటనే ఆమె వాటిని తీసుకొని తినింది, దేవుని మాటలు మర్చిపోయింది. ఆమె తినిందే కాక తన భర్తకు కూడా కొన్ని ఇచ్చింది. వారి ఇరువురు తినగా వారి కళ్ళు తెరవబడింది, మనోనేత్రములు తెరవబడింది, వారు వస్త్రహీనులైపోయారు. వారిలో ఉన్న మహిమ కలిగిన వస్త్రం తీసివేయబడింది. వారు వస్త్రహీనులను తెలుసుకొని అంచూరపు చెట్టు ఆకులు కుట్టుకొని వస్త్రాలు ధరించుకొని తోటలో దాగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఎదుటికి రావటానికి వాళ్ళు భయపడ్డారు. మరి దేవుడేమనే యెహోవా వారిని పిలిచినప్పుడు, ఎక్కడున్నామంటే ఇదిగో మేము ఈ చెట్టు దాటున దాక్కొని ఉన్నాము, మాకు వస్త్రాలు లేవు కాబట్టి నీ దగ్గరికి రాలేకపోతున్నాము అని చెప్తున్నారు. నేను తినకూడదని చెప్పిన పండు మీరు తిన్నారా అని అడిగినప్పుడు మరి స్త్రీ అంటది, నేను కాదు, సర్పం ఇచ్చింది, తిన్నాను. పురుషుడు అంటాడు, నువ్వు నాకు ఉండటానికి తోడుగుండటానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది, నేను తిన్నాను అంటారు. ప్రియమైనటువంటి దేవునిలారా, వాళ్ళల్లో కలిగినటువంటి బలహీనత ఏమిటంటే వాళ్ళ తప్పు ఒప్పుకోలేదు. మానవుల్లో ఉన్నటువంటి బలహీనత ఇది. చిన్న బిడ్డ కూడా తప్పు చేస్తే వాడు మట్టి తినే ఉంటాడు, తిన్నావురా మట్టి అంటే తినలేదని అంటాడు, నోట్లో మట్టి ఉంటుంది, మనకు చూస్తే తెలిసిపోతుంది. కానీ వాడు మాత్రం తిన్నాను అని మాత్రం తొలకాయ తిప్పేస్తాడు, తినలేదంటాడు. అది మానవ సహజమైనటువంటి బలహీనత, పుట్టుకతో వచ్చినటువంటి పాపము. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మానవులందరూ ఈ అపవాది చేత చిక్కుబడి ఇలాంటి బలహీనతల పాపంలో ఉంటున్నారని దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేయవాడు అవును. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వాళ్ళు జీతము మరణము అని మనం చూస్తున్నాం. అయితే పాపములు తీసివేటకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఏందే పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, పాపం చేయవాడెవడు ఆయన చూడను లేదు, ఆయన ఎరగను లేదు అని యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 6 వాక్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, పాపపు స్వభావం మనలో పుట్టుకతోనే వచ్చిన స్వభావం అది. రక్తం ద్వారా దావీదు భక్తుడు కూడా అంటాడు, నా తల్లి నన్ను పాపంలో నన్ను గర్భం ధరించును. అంటే ఆమె పాపం చేసి గర్భం ధరించిందని కాదు, ఆ పాపపు రక్తము మనలో ప్రవహిస్తుందని అర్థము. అయితే ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనకు పరిష్కారం ఏమిటంటే పాపులమైన మనం పాపము ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తములో కడగబడిన వారమై పరిశుద్ధపరచబడిన వారమై ఆయన రాజ్యానికి మనము వారసులం అవుతాం. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించింది, మరి మిమ్మల్ని కూడా సాతానేమన్నా మోసగిస్తాడేమో, చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక ఇస్తున్నాడు. అలాంటి మోసంలో మీరు చిక్కుపడకూడదు. చిన్న బలహీనతలు చేసినా మనం ఏం చేయాలా, దేవుని యొద్ద క్షమాపణ పొందుకోవాలి. ఒప్పుకొని క్షమాపణ పొందుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు ఏమన్నాడు, నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవు ఇచ్చి ఉన్నాడు. అలాంటి ఆత్మీయ అనుభవంలో మనం కూడా ముందుకు సాగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం తండ్రి.
సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్టు మేమరు కూడా అపవాది చేతిలో మోసగించబడకుండా నీ సిలువైపు చూస్తూ ముందుకు సాగటానికి మాకు కావలసిన పరిశుద్ధాత్మని జ్ఞానము, పరిశుద్ధాత్మని కృపా కాపుదల దయచేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.